అందరికీ స్వాగతం. ఈరోజు శ్రీమతి రాధారాణి యొక్క ఆవిర్భావ రోజు. ఈరోజు అలాంటి పర్వదినము అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు మనము కృష్ణుడి యొక్క బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఈరోజు శ్రీమతి రాధారాణి యొక్క బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. మరి శ్రీమతి రాధారాణి ఎప్పుడు, ఎక్కడ, ఎలా వచ్చింది, అసలు తనెవరు అంటే కృష్ణుడు ఇంకా శ్రీమతి రాధారాణి ఇద్దరూ కలిసి ఒకటే ఆత్మ, రెండు దేహాలు. రాధాకృష్ణ ఏక ఆత్మ దూయి దేహధారి, అంటే ఒకే ఆత్మ రెండు శరీరాలతో ఉన్నారు. మరి ఎప్పుడైతే కృష్ణుడంట తను ఆధ్యాత్మిక ఆనందాన్ని, ఉల్లాసాన్ని అనుభవించాలి అని తను అనుకున్నప్పుడు తన యొక్క ఎడమ భాగం నుంచి శ్రీమతి రాధారాణి ప్రకటమైందనమాట. ఆ విధంగా కృష్ణుడు ఇంకా శ్రీమతి రాధారాణి ఒకే ఆత్మ. మరి ఆమె ప్రకటింపబడగానే, తను ప్రకటన అవ్వగానే తను ఏం చేస్తోంది అంటే తను పరుగు తీస్తోంది అంట. తను ఏం చేస్తోంది పరుగు తీస్తూ అంటే పూలను కలెక్ట్ చేస్తుంది అనమాట. పూలన్నిటిని సేకరించి కృష్ణుడికి చక్కని మాలని కుట్టి తను కృష్ణుడికి అర్పించాలి అనేసి అనుకుందన్నమాట. తను ఏ క్షణమైతే ఆవిర్భావం తీసుకుందో ఆ క్షణం నుంచి దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి యొక్క పాద సేవలో తనని తను నియుక్తురాలు చేసుకుందనమాట. శ్రీకృష్ణుడు అంటే సేవ్య భగవానుడు. సేవ చెయ్యాలి అంటే సేవ తీసుకునే అర్హత కలిగి ఉండాలి. మరి అలాంటి అర్హత కలిగిన వాడు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు. మరి ఈమెవరు? సేవిక. శ్రీకృష్ణుడికి తను మనస, వాచ, కర్మన అన్ని విధాలుగా కూడా ఎప్పుడూ కృష్ణుడి యొక్క సేవలోనే ఉండేటటువంటి దేవి శ్రీమతి రాధా. అయితే ఈమెకు రాధా అని ఎలా పేరు వచ్చింది అంటే రాసలీలలో ఆవిర్భవించింది కాబట్టి పుట్టగానే అంటే తన ఆవిర్భావం అవ్వగానే తను పరుగు తీస్తుంది. ధావతి అంటే పరుగు తీయడంలో ఫస్ట్ అక్షరం ధ. ఆ విధంగా రాధా అనే పేరు వచ్చిందనమాట. శ్రీమతి రాధారాణికి జై. మరి శ్రీమతి రాధారాణి ఏం చేస్తూ ఉంటుంది? తను అన్ని విధాలుగా భగవంతుడి యొక్క సేవలో ఉంటుందన్నమాట. తన కోసం తను ఏది ఆలోచించదు. ఎప్పుడు కృష్ణుడి యొక్క ఇంద్రియాలను సంతృప్తిపరచడం కోసం, కృష్ణుడిని ఆహ్లాదపరచడం కోసమే తను ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట. తను దానికి ఏ విధమైనటువంటి సంకటాలు వచ్చినా, తర్వాత తనకి ఎలాంటి చెడ్డ పేరు వచ్చినా, తనకి ఎంత కష్టమైనా కూడా తను ఆలోచించకుండా తను దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి యొక్క సేవలో ఉంటుందన్నమాట. అలాంటి శ్రీమతి రాధారాణి యొక్క ఆవిర్భావము ఈరోజు జరిగింది. ఈరోజు రాధాష్టమి పర్వదినము. ఈరోజు శ్రీమతి రాధారాణి గురించి, కృష్ణుడి గురించి వినడం వలన మనకి మన లోపల ఉండేటటువంటి ఏదైతే మనం భక్తి చెయ్యాలి అనుకుంటున్నామో మన ఆధ్యాత్మిక పురోగతి జరుగుతూ ఉంటుందన్నమాట. మరి శ్రీమతి రాధారాణి ఏం చేస్తుంది? ఎప్పుడూ భగవంతుడి యొక్క సేవ చేస్తుంది. మనం శ్రీమతి రాధారాణిని పూజించడం వల్ల మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే మనం కృష్ణుడికి ఏ విధంగా సేవ చేయాలి, ఆయనని ఏ విధంగా సేవించాలి, మనం ఏ విధంగా సేవిస్తే ఆయన సంతృప్తి చెందుతాడో మనం నేర్చుకుంటున్నాం. మరి కృష్ణుడికి ఇష్టమైన వాళ్ళలో మొదటి వాళ్ళు ఎవరు అంటే శ్రీమతి రాధారాణి. మరి మనం జపం చేసేటటువంటి హరే కృష్ణ మహామంత్రంలో హరే అంటే కూడా భగవంతుడి యొక్క హ్లాదిని శక్తి. మరి ఆ హ్లాదిని శక్తి ఎవరు అంటే శ్రీమతి రాధారాణి. ఆ విధంగా శ్రీమతి రాధారాణి యొక్క నామాన్ని జపిస్తూ మనం భగవంతుడికి ఇంకా దగ్గర అవ్వచ్చు అన్నమాట. మరి మనం ఎవరినైనా ఇష్టపడుతున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? వాళ్ళకి ఏంటి కావాలి, వాళ్ళకి ఏం నచ్చుతుందో మనము వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని వాళ్ళకి నచ్చినట్టుగా మనం సేవ చేస్తాం. అదేవిధంగా దేవాది దేవుడికి ఇష్టమైనటువంటి శ్రీమతి రాధారాణి యొక్క కృప వలన, ఆమె దయ వలన మనం భగవంతునికి దగ్గర అవ్వగలుగుతాము. మరి శ్రీమతి రాధారాణి ఎంత కరుణామయి అంటే తను కృష్ణుణ్ణి ప్రతి ఒక్కరికి కూడా పంచుతుందన్నమాట. ప్రతి ఒక్కరిని కూడా కృష్ణుడి దగ్గరికి చేస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే శ్రీమతి రాధారాణి ఎప్పుడు చేతిలో ఒక ఫ్లవర్ బొకేని పట్టుకొని మనందరికీ స్వాగతం చెప్తూ ఉంటుంది. మనందరినీ కూడా తన దగ్గరికి కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్లాలనే మతంతో ఉంటుంది. శ్రీమతి రాధారాణి ఎప్పుడు తన చేతిలో ఫ్లవర్ బొక్క పెట్టుకొని మనందరికీ స్వాగతం చెప్తుంది. ఎక్కడికి స్వాగతం చెప్తుంది అంటే మన యొక్క నిజమైన ఇంటికి, ఆ గోలోక ధామానికి మనందరికీ కూడా స్వాగతం చెప్తూ ఉంది అనమాట తను. మరి మనం అందరం కూడా దేవాది దేవుడితో ఆ వైకుంఠ ధామంలో ఉండేవాళ్ళము. భగవంతుడు ఎప్పుడైతే తన లీలలు ఇక్కడ చేయడానికి వచ్చారో అప్పుడు సాక్షాత్తు ఆయనతో పాటుగా ఆయన యొక్క ధామాన్ని, ఆయన యొక్క పరిజనాలని, స్వజనాలని అందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చారనమాట.
సో మనము మన మన యొక్క నిజ ఇంటికి వెళ్ళాలి అంటే శ్రీమతి రాధారాణి యొక్క అడుగుజాడలో మనం నడవాలి. మరి ఆమె యొక్క అడుగుజాడలో నడవాలి అంటే మనము గురువు, తర్వాత శాస్త్రము, వీళ్ళ యొక్క సాంగత్యం ద్వారానే మనం నడవగలుగుతామన్నమాట. శ్రీమతి రాధారాణి అనంతమైన గుణాలు కలిగినటువంటిది. తన యొక్క గుణాలు అనంతమైనవి. ఆమె యొక్క గుణాలని మనం రోజు ఒక్కొక్క గుణం గురించి ఒక్కొక్క సంఘటన చెప్పుకుంటూ ఆమె యొక్క గుణగణాలను మనం తెలుసుకుందాము. హరే కృష్ణ. అందరికీ శ్రీమతి రాధారాణి యొక్క ఆవిర్భావపు రోజు యొక్క శుభాకాంక్షలు.